ఏమీ చేయకుండా ఆఫీస్లో నేను ఒక్కటే వెళ్ళిపోయాను రోజు. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆఫ్ సీజన్ నేను ఎలా ముందుకెళ్ళాలి అని చూసినప్పుడు నాకు ఆల్ట్రేషన్ మార్కెట్ కనిపించింది. మ్మ్. న్యూ స్టిచ్చింగ్ ఉండకపోవచ్చు ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో నలుగురు యావరేజ్ పర్సన్స్ ఉంటే ఒక్కరికైనా ఆల్ట్రేషన్ అవసరం అవుతుంది. డెఫినెట్లీ ఆల్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వేసుకుందాంలే అని కబోర్డ్ లో ఎన్ని బట్టలు ట్యాగ్స్ కూడా తీసుండరు, ఎగ్జాక్ట్లీ. బిల్ ట్యాగ్స్ కూడా తీయకుండా అలా పడేసి ఉంటారు. దాన్ని నేను రీసెర్చ్ చేశాను. ఓకే. రీసెర్చ్ చేసి కమ్యూనిటీస్లో ఆల్ట్రేషన్ అని ఒక గూగుల్ ఫామ్ పంపించేసి మెల్లిగా ఆల్ట్రేషన్ని క్యాప్చర్ చేశాను. అండ్ యూ డోంట్ బిలీవ్, నేను ఆల్ట్రేషన్తో ఆల్మోస్ట్ 10 to 15 lakhs per month సర్వైవ్ అవ్వాను. వావ్. ఓన్లీ విత్ ద ఆల్ట్రేషన్స్. ఓకే. దేర్ ఐ గాట్ బూస్టప్. ఈ మొత్తం ఏరియాలో ఏ ఏరియాలో? ఓన్లీ గచ్చిబౌలి అండ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. రియలీ? ఎస్. 1 month లో? 1 month. వావ్. దెన్ అక్కడ అగైన్ నా సెకండ్ యూటర్న్ స్టార్ట్ అయింది. అరే ఆల్ట్రేషన్లో ఏదో సమ్ మ్యాజిక్ ఉంది, ఏదో చాలా ప్రాబ్లం ఉంది అండ్ చాలా నీడ్ కూడా ఉంది. ఓకే. దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చ్. ఆల్ట్రేషన్ మార్కెట్ అనేది కొన్ని $1 billion ఆఫ్ వర్త్ ఉందని నేను ఐడెంటిఫై చేశాను బై రీసెర్చింగ్. దెన్ అందులో మనం 0.1% క్యాప్చర్ చేసిన వి విల్ బి ద బిలియనియర్. సో దెన్ అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పోర్టబుల్, ఇప్పుడు ఆల్ట్రేషన్ నేను మళ్ళీ పికప్కి వెళ్ళి మళ్ళీ అవుట్లెట్ తీసుకొచ్చి చాలా టైం వేస్ట్ అవుతుంది అండ్ ఆపరేషనల్ కాస్ట్ పెరుగుతుంది. నేను మార్కెట్లోకి పోర్టబుల్ మిషన్తో టైలర్ని పంపించాను. ఓకే. ఒక ప్లగ్ టేబుల్ ఇవ్వండి అక్కడే కుడతారనేసి రీసెర్చ్ స్టార్ట్ చేశాను. పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఎలాట్. అరే కార్ వేసుకొని, ఆడి కార్లు బెంజ్ కార్లు వేసుకొని బంజారా హిల్స్లో రోడ్డు మీద పెట్టి కవర్లు పట్టుకొని గంటలు నడుచుకుంటూ వెళ్తున్నారు. రైట్, ఇది ఇంటికే వచ్చి కుడితే చాలా హ్యాపీ కదా. అండ్ ఒక పర్సన్ అయితే ఆల్మోస్ట్ 50,000 ఆల్ట్రేషన్స్ తెచ్చి ఇచ్చేసాడు. ఐ మీన్ వెయిట్ లాస్ అయ్యాడు మొత్తం, కాస్ట్లీ షర్ట్ ప్యాంట్స్ అన్నీ కూడా. దెన్ నాకు అక్కడ క్లియర్ కట్గా ఆఫ్ సీజన్ని ఇలా కొట్టాలి అని ఒక యూటర్న్ చేసుకున్న తర్వాత దెన్ కంపెనీని మొత్తం ఎస్టాబ్లిష్ బ్యాక్ టు బ్యాక్ అలా చేసుకుంటూ ఈ బొటిక్స్ ఏవైతే సఫర్ అవుతున్నారో, నేను బొటిక్లా కాకుండా ఐ వాంట్ టు సపోర్ట్ బొటిక్స్. ఓకే.